Hello. Hello. Recording in progress. మా ఈ రోజంతా రైటింగ్ ఓకేనా, మీరు ఆల్రెడీ రాసి ఉంటారు. బట్ మళ్ళీ ఇంకొకసారి మొత్తం డీటెయిల్గా రాద్దాం. రికార్డ్ అవుతుంది కదా వీడియో విత్ ఫార్మాట్. షార్ట్ కట్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అదంతా ఫార్మాట్ లాగా ఎలా రాయాలనేది ఈ క్లాస్లో చెప్తాం. ట్యాక్స్ రేట్స్. టు డిసైడ్ ద ట్యాక్స్ రేట్స్, the individual is broadly classified into three types: non-senior, senior, super senior. Who is non-senior? Age less than 60 years. Who is senior? Age 60 to 79 years. Who is super senior? 80 or more. 80 or more. More than 80 అంటే మళ్ళీ 81 నుంచి వస్తుంది. 80 or more. సార్ మరి నాన్ రెసిడెంట్ ఎక్కడ వస్తాడు? నాన్ రెసిడెంట్ ఎనీ ఏజ్. Non-resident any age will comes to the first category. Non-resident any age will comes to the first category. What is first category? Age less than 60 years. 2 lakh 15 in, 2 lakh 50 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, about 10 lakhs 30%. About 10 lakhs 30%. అబౌట్ 10 lakhs 30%. ఇప్పుడు సమ్స్ చేద్దాం ఫార్మాట్ బేస్ చేసుకొని. షార్ట్ కట్ ఎలాగో తెలుసు మనకి. ఫార్మాట్ సమ్ ఏంటి సార్ అంటే 2,40,000. ఏజ్ 36 years అంటే ఎవరమ్మా 36 years అంటే సీనియరా నాన్ సీనియరా? నాన్ సీనియర్. ఒక్కొక్క టోటల్ ఇన్కమ్కి మీరు ఆన్సర్ చేయాలి ఒక్కొక్కటి. క్వశ్చన్ నెంబర్ 1 మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ మీరు ఎప్పుడైనా హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్లో ఏం ఉండాలి సార్ అంటే కంప్యూటేషన్ అంటే క్యాలిక్యులేషన్ అమ్మ. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ మిస్టర్ సింగిల్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2025-26. 25-26. దిస్ ఇస్ ద హెడ్డింగ్. ఇప్పుడు సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. స్లాబ్. ఇందులో ఏ అమ్మ ఏ క్వశ్చన్ చేస్తున్నా నేను. ఎంత ఏలో? 2,40,000 టోటల్ ఇన్కమ్. అమౌంట్, రేట్, ట్యాక్స్. స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్. ఫస్ట్ టోటల్ ఇన్కమ్ రాసుకోవాలి. నువ్వు ఏదైనా సరే ఫస్ట్ టోటల్ ఇన్కమ్ రాయాలి. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000. 2,40,000 టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? 2,40,000. ఫస్ట్ స్లాబ్ 0 to 2,50,000. ఇక్కడ ఈ స్లాబ్లోనే వచ్చేసింది మొత్తం 2,40,000. ఈ స్లాబే ఇంకా అయిపోలా. 0%
జీరో, ట్యాక్స్ ఇస్ జీరో. అయిపోయింది ఫస్ట్ వన్. చేశారా? ఇది అందరు రైటే చేశారా? నెక్స్ట్ బి. బి దగ్గర టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? వాట్ ఈస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ బి? 2,80,000. సేమ్ హెడ్డింగ్స్. స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్. టోటల్ ఇన్కమ్ 2,80,000. 2,80,000. 0 to 2,50,000. 2,50,000. 0%. 0. 2,50,000 1 rupee to 5 lakhs. 30,000 మాత్రమే ఉంది. ఓకేరా? 30,000 5%. $1,500. 1,500. This is the tax. This is the tax. Okay na? Number 3. C. $5,90,000. Total income is equal to 5,90,000. ఇదంతా మీరు హోంవర్క్ చేశారని మీరు నోట్ చేసుకోవడానికి ఏం టైం ఇవ్వట్లేదు. 5,90,000. స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్. Total income 5,90,000. 0 to 2,50,000. 2,50,000. 0%. 0. 2,50,000 1 rupee to 5 lakhs. ఈ స్లాబ్లో 2,50,000 అమౌంట్ ఉంది. 5%. 12,500. 12,500. 5 lakhs 1 rupee to 10 lakhs. ఈ స్లాబ్లో ఎంత మాత్రమే ఉందమ్మా? 90,000. అంటే 5 lakhs ఉన్న ఈ స్లాబ్ అమౌంట్, మన టోటల్ ఇన్కమ్ 90,000 ఉంది. 20%. 30,500. This is the tax. Next, D. Total income is equal to 18 lakhs. Slab, amount, rate, tax. Slab, amount, rate, tax. Total income 18 lakhs. 0 to 2,50,000. 2,50,000. 0%. 0. షార్ట్ కట్ ఉందమ్మా దీనికి. ఎంసీక్యూ ఇచ్చినప్పుడు అలాగే చేస్తాను, బట్ క్వశ్చన్లో సాల్వ్ చేయమంటున్నట్టు ఇది రాయాలి ఫార్మాట్. 2,50,000.
to 5 lakhs, 2 lakh 50 to 5 lakhs, 2 lakh 50,000, 5%, 12,500, 5 lakhs 1 rupee to 10 lakhs, 5 lakhs, 20%, 1 lakh, above 10 lakhs, 8 lakhs. 3 lakhs. 3,54,500. తప్ప చూడండి అమ్మా, చెక్ చేయండి ఒకసారి, చెప్పాలి ఎంతో. 52,000 ఈ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 1 crore 50 lakhs. Slab, amount, rate, tax. Total income 1 crore 50 lakhs. 0 to 2 lakh 50. 2,50,000 1 rupee to 5 lakhs. 2,50,000, 5%, 12,500. Next, 5 lakhs 1 rupee to 10 lakhs, 5 lakhs, 20%, 1 lakh. One crore 40 lakhs, 30%, 12,500. ఇది సేమ్ ఇవే మళ్ళీ ఎవరికి చేయాలి? చేద్దాం. చేశారా? సూపర్. క్వశ్చన్ నెంబర్ 2. In case of senior citizen, A, total income is equal to 2,40,000. Same as it is amount. Slab, amount, rate, tax. Total income is equal to 2,40,000. 0 to 2 lakh, 3 lakhs 2,50,000 amma, 3 lakhs. 0 to 3 lakhs. ఎంత వస్తుంది ఇక్కడ? 2,40,000 ఉంది కదా మనకి, 2,40,000 వస్తుంది. 0%, 0. అయిపోయింది ఇంకా.
tax. B, total income is equal to B, 2,80,000. Slab amount rate tax. Slab amount rate tax. Total income 2,80,000. 0 to 3 lakhs. 2,80,000. 0%. 0. Tax. C, total income is equal to 5 lakhs 90 na 18 na 90,000. 5 lakhs 90,000. Slab amount rate tax. Total income 5,90,000. 0 to 3 lakhs. 3 lakhs. 0%. 0. 0%. 0. 3 lakhs 1 rupee to 5 lakhs. 2 lakhs. 5%. 10,000. 5 lakh 1 rupee to 10 lakhs. 90,000 మాత్రమే ఉంది ఇందులో ఇంటూ 20%. 18,000. 28,000. ట్యాక్స్. మా ఇది ఒక్కటేనా ఇంకా చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సెస్ ఉంటుంది, సర్చార్జ్ ఉంటుంది, కొన్ని యాడ్ చేయాలి, కొన్ని మైనస్ చేయాలి. బట్ దిస్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్. నెక్స్ట్ నెంబర్ డి, టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 18 lakhs. Slab amount rate tax. Total income is equal to 18 lakhs. 0 to 3 lakhs. 3 lakhs. 0%. 0. 3 lakhs 1 rupee to 5 lakhs. 2 lakhs. 5%. 10,000. 5 lakhs 1 rupee to 10 lakhs. 5 lakhs. 20%. 1 lakh. About 10 lakhs. 2 lakhs. 3 lakhs 50,000 is the tax. 3 lakhs 50,000 is the tax. E, 1 crore 50 lakhs. Slab amount rate tax.
Total income 1 crore 50 lakhs. 0 to 3 lakhs. 3 lakhs. 0%, 0. 3 lakhs 1 rupee to 5 lakhs. 2 lakhs. 5%. 10,000. 5 lakhs 1 rupee to 10 lakhs. 5 lakhs. 20%. 1 lakh. Above 10 lakhs. 1 crore 40 lakhs. 30%. 42 lakhs. 43 lakhs. 10,000. This is the tax. ఇవన్నీ చేశారు కదమ్మా నోట్స్లో. ఇప్పుడు సూపర్ సీనియర్ గురించి మాట్లాడదాం. ఇన్ కేస్ ఆఫ్ సూపర్ సీనియర్ ఆర్ వెరీ సీనియర్, in case of super senior or very senior, in case of super senior or very senior, రెసిడెంట్ అయి ఉండాలి, ఏజ్ ఎంతకంటే ఎక్కువ ఉండాలమ్మా 80 years ఆర్ ఎబో, అప్పుడు నిన్ను వెరీ సీనియర్ ఆర్ సూపర్ సీనియర్ అని ఉంటాను. నాన్ రెసిడెంట్ అయితే ఈవెన్ దో 85 years ఉన్నా సరే నాన్ సీనియర్ కింద వస్తారు. ఓన్లీ రెసిడెంట్ పీపుల్ విల్ కమ్ టు దిస్ స్టేజ్ ఆఫ్టర్ 80 years ఆర్ ఎబో. అప్ టు 5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంతమ్మా? అప్ టు 5 lakhs 0 nil. 5 lakhs to 10 lakhs 20%. అబోవ్ 10 lakhs 30%. ఒక స్లాబే లేదు అసలు. 5% ట్యాక్స్ రేట్ లేదు వీళ్ళకి. 20%, 30%. వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ నాన్ సీనియర్? 2,50,000. వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ సీనియర్? 3 lakhs. వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ వెరీ సీనియర్? ఎవరికి ఎక్కువ? సూపర్. వై? ఏజ్ పెరిగితే ఎక్కువ ఇవ్వాలా? ఎందుకు గవర్నమెంట్ ఎక్కువ ఇచ్చింది? వర్క్ చేయరు, రిటైర్ అయిపోతారు. 80 years అబౌవ్ రిటైర్ కదా. 65కే రిటైర్మెంట్. చెప్పండి, ఎందుకు బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ వాళ్ళకి ఎక్కువ, ఎందుకు మనకు తక్కువ? పార్షియాలిటీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఉంటాయి. పార్షియాలిటీ కాదా? మరి ఎందుకు? సీనియర్ సిటిజన్ కాబట్టి గౌరవంతో కూడిన, అభిమానంతో కూడిన వినయంతో, అందుకని ఇచ్చాం. ఆల్మోస్ట్ సేమ్ అమ్మా. థింగ్ ఈస్ దే ఆర్ సీనియర్ సిటిజన్ and they have paid taxes for so long period. We need to give relaxation at least at the last days. So that is the reason. అంతే. డబ్బులు తక్కువ ఉంటాయనో ఖర్చులు ఎక్కువ ఉంటాయో కాదు, నిజానికి మనకే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు అప్పటి వరకు ట్యాక్సెస్ చాలా పే చేసి ఉంటారు. సో టు గివ్ ద రిలాక్సేషన్ టు దెమ్, వర్క్ రిలాక్సేషన్ ఉంటుంది, అన్ని రిలాక్సేషన్ ఉంటుంది, సేమ్ అలాగే ట్యాక్స్ కూడా తక్కువ ఉండేలా చూసుకుందాం. అది అంత మించి ఏం లేదు. ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకు ట్యాక్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ పెంచుతున్నారు అంటే ఆల్రెడీ కట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. అంతే. చేద్దామా? సేమ్ క్వశ్చన్ మళ్ళీ 83 years అయితే ఎట్లా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది చేయలేదు కదా, నాతో పాటు చేయండి అమ్మా. చేశారా? ఇది కూడా చేయండి, నాతో పాటు చేయండి. Total income is equal to 2,40,000. Slab.
amount, rate, tax. Zero to 2 lakh 50. 0 to 5 lakhs. 2 lakh 40. 0%. 0. ఇక్కడ వరకు చేయండి. Second one, B, 2,80,000. Slab, amount, rate, tax. Total income, 2,80,000. 0 to 5 lakhs. 2,80,000. 0%. 0. C, total income is equal to 5,90,000. Slab, amount, rate, tax. Total income 5,90,000. 0 to 5 lakhs. 5 lakhs. 0%. 0. 5 lakhs 1 rupee to 10 lakhs. ఎక్కడ ఎంత ఉంటుందమ్మా? ఓన్లీ 90,000. 20%. 18,000. 18,000. Next one, D. Total income is equal to 18 lakhs. Slab, amount, rate, tax. Total income is equal to 18 lakhs. 0 to 5 lakhs. 5 lakhs. 0%. 0. 5 lakhs 1 rupee to 10 lakhs. 5 lakhs. 20%. 1 lakh. About 10 lakhs.
ట్యాక్స్. Taxable income 1 crore 50 lakhs. Slab amount rate tax. Slab amount rate tax. One crore 50 lakhs. Zero to 5 lakhs. 0 to 5 lakhs. Five lakhs. 0%. 0. 5 lakhs 1 rupee to 10 lakhs. 5 lakhs. 20%. 1 lakh. Above 10 lakhs. 1 crore 40 lakhs. 30%. 42 lakhs. 43 lakhs. Very, very important concept. Rebate. Sir, what is rebate? అసలు రిబేట్ అంటే ఏంటి? రిబేట్ అంటే డిస్కౌంట్. మరి రిబేట్ అంటే ఏంటమ్మా? డిస్కౌంట్. వాట్ ఈజ్ రిబేట్? రిబేట్ మీన్స్ ఇట్స్ అ డిస్కౌంట్ ఆఫ్ ట్యాక్స్. దాన్నే రిబేట్ అంటారు టెక్నికల్గా. అంటే ఇప్పుడు ట్యాక్స్కి ఇది యాడ్ చేయాలా, రెడ్యూస్ చేయాలా? రిబేట్ వచ్చింది అంటే రెడ్యూస్. అంటే ఇప్పుడు ఉన్న ట్యాక్స్కి ఆ రిబేట్ అమౌంట్ మైనస్ చేయాలి. రిబేట్ అమౌంట్ మైనస్ చేయాలి. మోడీ తాతయ్య వచ్చిన వెంటనే 2019లోనే ఫిక్స్ అయిపోయారు, రిబేట్ ఇవ్వాలి. ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఏమీ మార్చలేదమ్మా, అంతే ఉంచుదాం, రిబేట్ ఇద్దాం. ఏదైనా ఒకటే కదా సార్, నో కండిషన్స్ ఉంటాయి. ఎవరికైతే టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో, ఎవరికైతే టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉంటుందో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs, వీళ్ళకి నేను రిబేట్ ఇస్తాను అన్నాడు. ఈ 5 lakhs ఆర్ బిలో టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది నార్మల్ ఇన్కమ్ అయి ఉండాలి. స్పెషల్ ఇన్కమ్స్ అయితే రిబేట్ ఉండదు. మా నార్మల్ ఇన్కమ్ కా స్పెషల్ ఇన్కమ్స్ కా? నార్మల్ ఇన్కమ్. ఏం చెప్పలేదు క్వశ్చన్లో అంటే నార్మల్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాను అక్కడ? ఏం చెప్పలేదు సార్. అలా నార్మల్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో. మరి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ సార్, అసలు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్లో ఉండదు, గ్రాస్ టోటల్ ఇన్కమ్లోనే ఉండదు. మా టోటల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్. అసలు గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉండదు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. నీ నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ అయితే వాటికి రిబేట్ లేదు, సపరేట్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నీ నార్మల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉంటే నీకు నేను రిబేట్ ఇస్తాను. నార్మల్ ఇన్కమ్ ప్లస్ స్పెషల్ ఇన్కమ్ ఎంతకంటే బిలో ఉండాలి? 5 lakhs ఆర్. ఇప్పుడు నువ్వు ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి? నార్మల్ ఇన్కమ్ ప్లస్ స్పెషల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి.
దాంట్లోంచి రిబేట్ తీసేసాయి. నార్మల్ ఇన్కమ్ ఆర్ స్పెషల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఏం చేయాలి, రిబేట్ తీసేయాలి. ఒకే ఒక స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ ఇవ్వడం. మొత్తం ఎన్ని స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నాయి సార్ అంటే 6. అందులో అన్నిటికీ రిబేట్ ఇవ్వరా, ఒక స్పెషల్ ఇన్కమ్కే రిబేట్ ఇవ్వరా? ఒక స్పెషల్ ఇన్కమ్. అంటే ఇప్పుడు స్పెషల్ ఇన్కమ్ కూడా యాడ్ చేయండి. మొత్తం నార్మల్ ఇన్కమ్ అండ్ స్పెషల్ ఇన్కమ్ రెండు యాడ్ చేసి 5 lakhs కంటే తక్కువ ఉందా లేదా చూడండి. 5 lakhs కంటే అబోవ్ ఉంది సార్, మీకు రిబేట్ రాదు. 5 lakhs బిలో ఉంది సార్, నార్మల్ ఇన్కమ్కి రిబేట్ వస్తుంది, స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ వస్తుంది, కానీ ఒక్క స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ రాదు. మా అన్ని స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ రాదా, ఒక్క స్పెషల్ ఇన్కమ్కా? ఒక్క స్పెషల్ ఇన్కమ్. సార్ ఎంత ఇస్తావు మ్యాక్సిమం రిబోట్ అంటే 12,500. మ్యాక్సిమం రిబోట్ ఎంత ఇస్తావమ్మా? చాలా మంది డౌట్ అడుగుతారు వచ్చి. సార్ 5 lakhsకి మ్యాక్సిమం వచ్చే ట్యాక్స్ ఎంతమ్మా? 12,500. అంటే 5 lakhs లోపు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ట్యాక్స్ ఉంటుందా ఉండదా? ఉండదు. నీకు 5 lakhsలో నార్మల్ ఇన్కమ్ మాత్రమే ఉంటేనే ట్యాక్స్ ఉండదు. ఒకవేళ 5 lakhsలో 2 lakhs అనేది స్పెషల్ ఇన్కమ్, లాటరీ, 30% ట్యాక్స్ రేట్. మా 5 lakhsలో 2 lakhs 3 lakhs, ఈ 3 lakhs అనేది 30% ట్యాక్స్ రేటు, ఈ 2 lakhs అనేది నార్మల్ ఇన్కమ్ కాబట్టి 0. 30% అంటే ఎంతమ్మా? 3 lakhs ఇంటూ 30% ఎంతమ్మా? 90,000 ఇస్ ద ట్యాక్స్. నువ్వేమనుకుంటున్నావు? 5 lakhsకి మ్యాక్సిమం ట్యాక్స్ ఎంత అనుకుంటున్నావు నువ్వు? కానీ ఇక్కడ ఎంత వచ్చింది? ఎందుకు 90,000 వచ్చింది? స్పెషల్ ఇన్కమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? చాలా మంది నవ్వుకున్నారనమాట అది బడ్జెట్లో చెప్పేటప్పుడు. అప్ టు 5 lakhs నార్మల్ అయినా స్పెషల్ అయినా ఒక్క స్పెషల్ ఇన్కమ్కే నేను రిబేట్ ఇవ్వను, మిగతా వాటికి ఇస్తాను. అప్ టు 5 lakhs నార్మల్ ఇన్కమ్ అయినా స్పెషల్ ఇన్కమ్ అయినా రెండు కలపండి. 5 lakhs లోపు ఉందా మీది? ఎస్ సార్. అప్పుడు నీకు మాక్సిమం 12,500 రిబేట్ ఇస్తాను కానీ అందరు నవ్వారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు నవ్వారు? అసలు 5 lakhs లోపు ఉండేదే మాక్సిమం 12,500, అంతకంటే ఎక్కువ వస్తే ట్యాక్స్ అప్పుడు కదా నువ్వు మాక్సిమం ఇంతే ఇస్తానేది, అసలు రాదు కదా అన్నారు. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేసి చూపించారు. స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే వస్తుంది. అప్పుడు నేను నార్మల్ ఇన్కమ్కి ఏదైతే ట్యాక్స్ వస్తుందో 5 lakhs లోపు అది మాత్రమే రిబేట్ ఇస్తా. అంటే మాక్సిమం రిబేట్ ఎంత ఇస్తాడమ్మా? 12,500. అంటే సింపుల్ అమ్మా, నువ్వు ట్యాక్స్ యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ చేయి, నార్మల్ ఇన్కమ్ మీద స్పెషల్ ఇన్కమ్ మీద. ఒక స్పెషల్ ఇన్కమ్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి, మొత్తమే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. కానీ రిబేట్ ఇచ్చేటప్పుడు ఆ ఒక్క స్పెషల్ ఇన్కమ్ని సపరేట్ చేసేసి ట్యాక్స్, మిగతా దానికి రిబేట్ ఇవ్వాలి. ఎంత ఇస్తావు మ్యాక్సిమం? 12,500. సార్ మొత్తం నీకు ఉన్నదే నార్మల్ ఇన్కమ్, నీకు ఇబ్బంది ఏమైనా ఉందా అసలు? నో, 0 ట్యాక్స్ ఉంటుంది. స్పెషల్ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మ్యాక్సిమం రిబేట్ ఎంత మాత్రమే ఇస్తావు? 12,500. సో అందుకనే క్లియర్గా చెప్పాడమ్మా. సార్ టోటల్ ఇన్కమ్ ఆల్ ది హెడ్స్, నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? నార్మల్ ఇన్కమ్ ప్లస్ స్పెషల్ ఇన్కమ్ అన్నీ యాడ్ చేయాలి. సార్ ఒక స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ ఇవ్వనన్నావు కదా, దాన్ని యాడ్ చేయకుండా చూసి నో, అసలు రిబేట్ వస్తుందా రాదో తెలుసుకోవాలంటే మొత్తం యాడ్ చేయాలి. మరి నువ్వు 2 conditions సాటిస్ఫై చేయాలి నీకు రిబేట్ వస్తుందా రాదా తెలుసుకోవడానికి. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి. చాలామంది ఈ నార్మల్ స్లాబ్ రేట్స్ నాన్ రెసిడెంట్కి కూడా ఉంటాయి. ఆ నాన్ రెసిడెంట్కి రిబేట్ ఇస్తారమ్మా చాలామంది. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నో. ఎందుకు నాన్ రెసిడెంట్కి రిబేట్ రాదు? ఫస్ట్ కండిషన్ ఏంటి చెప్పమ్మా? రిబేట్ రావాలంటే రెసిడెంట్ అయి ఉండాలి. ఏఓపి బిఓఐకి రిబేట్ ఇస్తారు, ఎందుకు అంటే 5 lakhs కంటే తక్కువ ఉంది కదా సార్ అంటారు. కరెక్టా రాంగా? ఏఓపి బిఓఐకి రిబేట్ ఇస్తున్నారు ఎందుకంటే టోటల్ ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ ఉంది కదా అంటున్నారు. కరెక్టా రాంగా అమ్మా? రాంగ్. ఎందుకు రాంగో తెలుసు? ఓన్లీ ఇండివిజువల్. మా ఏఓపి బిఓఐకి రిబేట్ రాదు, 5 lakhs కంటే తక్కువ ఉన్నా రాదు. కంపెనీకి రిబేట్ రాదు. అదేంటి? డిస్కౌంట్ ఎవరికి మాత్రమే అమ్మా? ఎందుకు? కంపెనీకి ఎందుకు ఇవ్వరు? పార్ట్నర్షిప్ ఫామ్కి ఎందుకు ఇవ్వరు? ఏఓపి బిఓఐకి ఎందుకు ఇవ్వరు? ఎందుకు? వాళ్ళకు కూడా రిబేట్ ఇవ్వచ్చుగా, డిస్కౌంట్. కంపెనీలకు కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇండివిజువల్స్కే? హెచ్యుఎఫ్కి ఇవ్వచ్చుగా, పార్ట్నర్షిప్ ఫామ్కి ఇవ్వచ్చుగా.
చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఎందుకు ఇండివిజువల్కి మాత్రమే ఇస్తున్నారు? కంపెనీకి ఇంకా ఎక్కువ ఉంటాయి కదమ్మా. అవును, కొంతమంది ఇండివిజువల్స్కి ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే ఎవరికి ఇవ్వద్దు. ఎందుకు వీళ్ళకి మాత్రం ఇచ్చారు, వీళ్ళకి ఆపేసి కంపెనీకి ఇవ్వచ్చుగా. పార్ట్నర్షిప్ ఫామ్కి ఇవ్వండి అలా అయితే. అందరికి ఇవ్వద్దు, పార్ట్నర్షిప్ ఫామ్కి ఇవ్వండి, ఒకళ్ళకి ఇవ్వాలి. ఎందుకు వీళ్ళకి ఒక్కళ్ళకే? ఎందుకు ఇండివిజువల్స్ మాత్రమే రిబేట్? ఓకే, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఇన్క్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఎలాగో ఉండదు. ఒక స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ ఇవ్వనన్నావు కదా, దాన్ని కూడా యాడ్ చేయి ఫస్ట్. వస్తుందో రాదో తెలుసుకోవడానికి. 5 lakhs లోపు ఉందా, 5 lakhs అర్బీలో రిబేట్ వస్తుంది. ఎంత వస్తుందని తర్వాత చూద్దాం, వస్తుంది, రిబేట్ వస్తుంది. ఫస్ట్ రిబేట్ వస్తుందా రాదో చెక్ చేయాలంటే 2 conditions చెక్ చేయాలి. ఏంటి ఫస్ట్ కండిషన్? ఇండివిజువల్ రెసిడెంట్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఇన్క్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్, ఆల్ ది స్పెషల్ ఇన్కమ్స్ ఎంత ఉండాలమ్మా? సరే, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు స్పెషల్ ఇన్కమ్స్ ఏంటో చెప్పు. చెప్పానా ఇంకా? నో. 6 ఉంటాయి, ఏవైతే మొత్తం యాడ్ చేయి అసలు. నేనేం చెప్పాను? మొత్తం ఇన్కమ్స్ యాడ్ చేయి, నార్మల్ స్పెషల్ మొత్తం. ఎంతకంటే తక్కువ ఉండాలమ్మా? క్వశ్చన్లో ఏం చెప్పలేదా అంటే మొత్తం నార్మల్ ఇన్కమే అని. క్వశ్చన్లో ఏమైనా చెప్పాడంటే అసలు అన్నీ యాడ్ చేయను. నీకెందుకు, అన్నీ యాడ్ చేసేసి. ఒక స్పెషల్ ఇన్కమ్ రిబేట్ ఇవ్వనన్నావు కదా, అది కూడా యాడ్ చేయి. నేను రిబేట్ ఎంత ఇస్తానని చెప్పట్లేదు, ఇస్తానా లేదా అని కండిషన్స్ చెక్ చేస్తున్నాను కాబట్టి అన్నీ యాడ్ చేయాలి. అది ఎంతకంటే తక్కువ ఉండాలి? 5 lakhs ఆర్ బిలో. ఎగ్జాక్ట్లీ 5 lakhs ఉన్న రిబేట్ ఇవ్వాలి. 5 lakhs 1 rupee, నో రిబేట్. నాన్ రెసిడెంట్ పార్ట్నర్షిప్ ఫామ్ 4,90,000, 4,90,000 పార్ట్నర్షిప్ ఫామ్. ఇప్పుడు చెప్పండి, వై ఇండివిజువల్? 7 కేటగిరీస్ ఉంటే నువ్వెందుకు ఇండివిజువల్కి మాత్రమే రిబేట్ ఇచ్చావు? ఓట్లు ఎవరు వేస్తారు? ఏ కంపెనీ లేరా? కంపెనీలకు నువ్వు 5 lakhsలో 12,000 డిస్కౌంట్ అంటే పక్కకి వెళ్ళి అంటారు. నువ్వు ఇప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారమ్మా, 1 rupee తీసుకుని వేస్తున్నావు, అట్లా ఉంటుంది. తీసుకుంటారా ఈ రోజుల్లో 1 rupee? ఇట్లా చూస్తారు, 1 rupee ఏం కావాలి మనం వైపు. కంపెనీలు కూడా అలాగే చూస్తాయి, ఏంటి డిస్కౌంట్ ఇస్తావా, ఎంత 12,500 పక్కకి వెళ్ళి అంటారు. ఓట్ ఓట్ బ్యాంకింగ్. మోడీ తాతయ్య మాకు ట్యాక్స్ లేకుండా చూశాడు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 12 lakhs అమ్మ, 12 lakhs వరకు ట్యాక్స్ లేదు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఓట్లు పడతాయా పడవా? ఎవరైనా గొడవ చేస్తారా ఇప్పుడు ఇండివిజువల్స్ వచ్చి? మొన్న బడ్జెట్లో క్లాప్స్ కొట్టారమ్మా, ఆపకుండా క్లాప్స్ కొట్టారు. చూపినా? చూపిస్తానండి, అస్సలు నాన్ స్టాప్గా క్లాప్స్ కొట్టారు, అరిచారు, విజిల్స్ వేశారు. మీకు చూపిస్తాను, ఆగండి, చూపించాలి మీకు. అది మీకు అప్లై కాదు, మీకు తర్వాత మీ నెక్స్ట్ వాళ్ళకి యూట్యూబ్ పెడతానమ్మా నేను. యూట్యూబ్లో ఉంటుంది. యూట్యూబ్ తెలుసు కదా మీకు? యూట్యూబ్ అంటే తెలుసా అమ్మా? తెలీదా? యూట్యూబ్లో ఇక్కడ యూనియన్ బడ్జెట్ 2025 మీది కాదు, మీది 2024. అప్పుడు 7 lakhs. మరి 5 అంటున్నావేంటి? ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. 7 lakhs ఎందులో? న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో. ఇప్పుడు నేను చెప్పేది ఏ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఇదేంటి ఓల్డ్? అదే 5 lakhs ఉంచారు, అదే మార్చిలా. మళ్ళీ చెప్తున్నా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి సార్ ఏంటి ఇలా చెప్పారు అనుకోవద్దు. నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఏ ట్యాక్స్ రెజ్యూమే, దీన్ని దేంతో కంపేర్ చేస్తున్నా నేను? న్యూ ట్యాక్స్ రెజ్యూమేతో కంపేర్ చేస్తున్నా, అది కూడా 2025 దాంతో. అందుకని అందరు న్యూ ట్యాక్స్ రెజ్యూమే తీసుకునేది. No income tax payable up to income of 12 lakh rupees. ఇంకా కాదు, ఒరిజినల్ పెడతా, ఒరిజినల్. ఒక్క నిమిషం.
ensuring that your workforce focuses on your business activities, introducing projects, the ultimate tool to track. There will be no income tax payable to income of 12 lakh rupees. న్యూ రెజ్యూమ్. న్యూ రెజ్యూమ్ మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటి? ఓల్డ్ రెజ్యూమ్ 5 lakhs. అప్పుడు 5 lakhs చెప్పినప్పుడు కూడా విజిల్స్ వేసి ఉంటారుగా, క్లాప్స్ కొట్టుంటారుగా. అది లేదు, యూట్యూబ్లో ఉంటే పెట్టాను 2019. సరే, మీ పిల్లలకి చూపిస్తా. అప్పట్లో 12 lakhs, ఆ 12 lakhs కాస్త 20 lakhs అయ్యిద్దిలే అప్పుడు మీ పిల్లలకి. అప్పుడు 12 lakhs ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా విజిల్స్ వేసారో చూపిస్తాను, ఆగండమ్మా అని చూపిస్తాను. 7 lakhs కూడా క్లాప్స్ కొట్టారు, కానీ 12 lakhs బాగా. ఎందుకంటే అంత రిబేట్ ఇవ్వటం, అంత ఉండటం అనేది చాలా. 7 నుంచి డైరెక్ట్గా ఎంత చేశారమ్మా వాళ్ళు? ఓల్డ్లో 5 ఉండేది, న్యూలో ఎంత చేశారు? 7 చేశారు. ఊరికే క్లాప్స్ కొట్టారు అంతే. ఓకే ఓకే అని ఒక 2-3 సార్లు. ఓల్డ్ది 5 అంట, న్యూది 7 అంట. పెద్ద ఏం ఉండదు, ట్యాక్స్ రేట్స్ అక్కడ తగ్గుతాయి, అదే ఓకే ఫైన్. 7 కాస్త వెంటనే ఎంత చేశారమ్మా వాళ్ళు? వాళ్ళు అయిపోయింది, ఇంకా వాళ్ళంతా హ్యాపీ. ఎవరైనా ఏ ట్యాక్స్ రెజ్యూమే తీసుకుంటారు చెప్పండి అమ్మా? న్యూవే. అక్కడ 12 lakhs వరకు లేదు, ఇక్కడ 5 lakhs కదా. అందుకని నాలాంటి వాళ్ళు ఇది తీసుకుంటారు, ఎందుకంటే డిడక్షన్స్ ఏమో. నేను కూడా ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు 7 వస్తుందిగా. 7-5 నాకు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఆ 2 lakhs నేను ఇక్కడ డిడక్షన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసేస్తాను. కానీ 5-12 చాలా వేరియన్స్ ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ నేను దేనికి వెళ్ళిపోతున్నా? న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళిపోతున్నా. ఫోర్స్ఫుల్గా అందరినీ న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి తీసుకురావాలని అని చెప్పారు. ఇప్పుడు నాకు ఇక్కడ 5 అమ్మ, మీరు చదువుకునే 2024 యాక్ట్, అక్కడ 7. నాకు పెద్ద 2 lakhs నేను మేనేజ్ చేసేస్తున్నా ఇక్కడ. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే తీసుకొని డిడక్షన్స్ పెట్టేసుకుంటున్నా. 12 చేయలేను. 5 ఎక్కడ ఉంది, 12 ఎక్కడ ఉంది? సరే మా, ఈ పర్టికులర్ రిబేట్ నువ్వు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అప్లై చేసుకుంటే నీకు రిబేట్ వస్తుంది. నీకు రిబేట్ రావాలంటే 2 conditions సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ 2 conditions? టోటల్ ఇన్కమ్ అంటే నార్మల్ ఇన్కమా, స్పెషల్ ఇన్కమా? బోత్, 2 కలిపి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అసలు ఉండదు. మొత్తం ఇన్కమ్స్ యాడ్ చేయి. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఇస్తాడు, కావాలని నువ్వు అలా యాడ్ చేస్తున్నావనే మధ్యలో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఇస్తారు, చూసుకో. అది యాడ్ చేయదు. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారు. సార్ ఏం చెప్పాడు క్లాస్లో? మొత్తం యాడ్ చేయమన్నాడు, నువ్వు యాడ్ చేస్తావు. యాడ్ చేయొచ్చా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్? నేను నో, అందుకని అది బ్రాకెట్లో రాసా. నువ్వు యాడ్ చేసే ప్రాసెస్లో ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ఉంటే యాడ్ చేయొద్దు. సార్ ఏదో స్పెషల్ ఇన్కమ్కి రిబేట్ రాదన్నావు కదా, అది కూడా యాడ్ చేయి. రిబేట్ ఇచ్చేటప్పుడు అది పక్కకు తీసేయి. అది ఎంతకంటే తక్కువ ఉండాలమ్మా? 5 lakhs ఆర్ బిలో. నాట్ ఎక్సీడింగ్ 5 lakhs అన్నా, 5 lakhs ఆర్ బిలో అన్నా ఒకటే. 5,01 రూపీ ఉంటే రిబేట్ రాదు. రిబేట్ ఎవరికి ఇవ్వమంట? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. అంటే ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్. షేర్స్ అమ్మేస్తే నీకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. కొన్న రేటుకి అమ్మిన రేటుకి మధ్యలో గెయిన్ ఏమంటారమ్మా? క్యాపిటల్ గెయిన్. లాస్ కూడా రావచ్చు, బట్ గెయిన్ వస్తే అది లాంగ్ టర్మ్. అంటే ఏంటి? 1 year కంటే ఎక్కువ హోల్డ్ చేసి సేల్ చేసిన దాన్ని లాంగ్ టర్మ్ అంటారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను. షేర్స్ కొనుక్కొని 1 year కంటే ఎక్కువ నీ దగ్గర పెట్టుకొని సేల్ చేస్తే గెయిన్ వస్తే, గెయిన్ ఎట్లా వస్తుంది? సేల్ చేసిన అమౌంట్, పర్చేస్ చేసిన అమౌంట్ కంపేర్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్, సేల్ అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు గెయిన్ వస్తుంది. దాన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ అంటారు. ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అని కూడా అంటారు. సెక్షన్ పేరుతో కూడా పిలుస్తారు. వీళ్ళకి ఈ పర్టికులర్ ఇన్కమ్కి సపరేట్గా 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నా నేను.
అందుకని రిబేట్ ఇవ్వను ట్యాక్స్లో. మా వ్యాలిడ్ రీజనా ఇన్వాలిడ్ రీజనా? వ్యాలిడ్. ఆల్రెడీ సపరేట్గా 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఈ రిబేట్ ఎందుకు ఇస్తాను నేను? అందుకని రిబేట్ ఇవ్వద్దు ఈ ఇన్కమ్ మీద ట్యాక్స్కి. నువ్వు ఈ రిబేట్ వస్తుందా లేదా చెక్ చేయడానికి ఈ ఇన్కమ్ యాడ్ చేయాలి, కానీ రిబేట్ ఇచ్చేటప్పుడు మాత్రం దీన్ని పక్కకు తీసేసి దీని మీద ఉన్న ట్యాక్స్కి రిబేట్ ఇవ్వకూడదు. మరి మిగతా ట్యాక్స్ అంతటికి రిబేట్ ఇవ్వాలి. అంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ మొత్తం యాడ్ చేసి 5 lakhs కంటే తక్కువ ఉందో లేదో చూడు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలిగా, చేసేసాయి. ఒకవేళ ఈ ఇన్కమ్ ఉంటే ఆ సంబంధించిన ట్యాక్స్ పక్కకు తీ, మిగతా ట్యాక్స్లోంచి రిబేట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంత ఇస్తావు సార్ రిబేటు? చూడండి అమ్మా, నీ ట్యాక్స్ అమౌంట్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఒకవేళ నీ ట్యాక్స్ అమౌంట్ 10,000 అనుకో, రిబేట్ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. నీ ట్యాక్స్ అమౌంట్ 10,000 అనుకో, రిబేట్ ఎంత వస్తుంది? 10,000. 10,000 మైనస్ 10,000 ట్యాక్స్ ఎంత? 0. నీ ట్యాక్స్ అమౌంట్ 14,000. ఒకవేళ నీ ట్యాక్స్ అమౌంట్ 100% అంటే ట్యాక్స్ అమ్మా, నీ ట్యాక్స్ అమౌంట్ 10,000 అయితే మాక్సిమం ఎంత ఇస్తావు? 12,500 విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. అంటే రిబేట్ ఎంత? ఈ రిబేట్ దేంట్లోంచి రెడ్యూస్ చేస్తావు? ట్యాక్స్ అమౌంట్లోంచి. సార్ అసలు 5 lakhsకి మాక్సిమం వచ్చే 12,500 కదా, అయితే 12,500 తీసుకో నార్మల్ ఇన్కమ్. సో నీకు రిబేట్ కూడా 12,500 వస్తుంది, 0. కానీ స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే 12,500 వస్తుందా, అంతకంటే ఎక్కువ రావచ్చా ట్యాక్స్? ఎక్కువ రావచ్చు. కానీ రిబేట్ మాత్రం ఎంత మాత్రమే వస్తుందమ్మా? 12,500. సార్ చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే అసలు 5 lakhs వరకు 12,500 కదా ట్యాక్స్ వచ్చేది అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి సార్ అంటే, స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు 12,000 మించి వస్తుంది. మరి ఇప్పుడు వరకు నేను క్యాలిక్యులేట్ చేశానుగా షార్ట్ కట్, అది నార్మల్ ఇన్కమ్ ఉన్నప్పుడే అప్లై అయ్యింది. స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు నువ్వు సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. సార్ ఒకవేళ నీకు ట్యాక్స్ 60,000 అయితే రిబేట్ ఎంతో చెప్పండి అమ్మా. వాట్ ఈజ్ యువర్ రిబేట్? 12,500 ఈజ్ ద రిబేట్. ఈ రిబేట్ని ఎందులోంచి రెడ్యూస్ చేయాలి? ట్యాక్స్లోంచి. వాట్ ఈజ్ యువర్ ట్యాక్స్? 60,000. 60,000లోంచి 12,500 తీసేసి, అంటే రిబేట్ ఎంత వస్తుందో సపరేట్గా చూపించాలి, అది ట్యాక్స్లోంచి తీసేస్తున్నట్టు కూడా సపరేట్గా చూపించాలి. నువ్వు డైరెక్ట్గా వేయకూడదు. నువ్వు డైరెక్ట్గా 60,000 మైనస్ 12,500 ట్యాక్స్ పేయబుల్ అని రాయకూడదు. రిబేట్ ఎలా వచ్చింది? నా ట్యాక్స్ 60,000, మాక్సిమం రిబేట్ 12,500, ఈ రెండిట్లో లీస్ట్ 12,500, అది 60,000లోంచి తీసేసాయి. అంటే రిబేట్ క్యాలిక్యులేషన్ సపరేట్గా ఉండాలి. నువ్వు ట్యాక్స్లోంచి రిబేట్ ఎంత బ్రెయిన్లో అనేసుకొని తీసేసి రిమైనింగ్ అమౌంట్ వేయొద్దు. ఆ రిబేట్ ఎలా వచ్చిందో కూడా చూపించాలి. దేన్ని కంపేర్ చేయాలమ్మా? రిబేట్ ఎలా వచ్చిందంటే నీ ట్యాక్స్ అమౌంట్ని మాక్సిమం అమౌంట్తో కంపేర్ చేయాలి. వాట్ ఈస్ మాక్సిమం అమౌంట్? 12,500. 12,500. సార్ ఈ పాయింట్ రెడ్ కలర్లో పెట్టాను అంటే తర్వాత వస్తుంది మార్జినల్ రిలీఫ్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే ఏంటి సార్? 5,01 రూపీ ఉంది, రిబేట్ ఉందా లేదా అమ్మా? లేదు. పెయిన్ఫుల్లా కాదా వీళ్ళకి? రిలీఫ్ ఇవ్వాలా లేదా? 1 రూపీని వదిలేసేసి రిబేట్ ఇవ్వాలా లేదా? ఇవ్వడంట. రిలీఫ్ ఉందా లేదా ఇక్కడ? మార్జినల్ రిలీఫ్ ఈజ్ నాట్ అవైలబుల్. అవైలబులా నాట్ అవైలబులా? 5,01 రూపీ అంటే మొత్తం 5,01 రూపీ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. నో రిబేట్. 12,500 ఆడ్ వస్తుంది, ఎంతో 1 రూపీ 2 రూపీస్ మొత్తం కట్టాలి. అదే 5 lakh అతను ఎంత కడతాడు ట్యాక్స్? 0. 5,01 రూపీ అతను 12,501 రూపీ ట్యాక్స్ కడతాడు. ఎవరికి పెయిన్గా ఉంటుందమ్మా? 5,01 రూపీ అతనికి 1 రూపీ ఎక్స్ట్రా సంపాదించినందుకు 12,500 ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి. 1 రూపీయే కదా సార్ ఎక్స్ట్రా ట్యాక్స్. నో, 5 lakhs అతను 0 ట్యాక్స్ కడుతున్నాడు, రిబేట్ వస్తుంది. రిలీఫ్ ఇద్దామా వద్దా? ఇవ్వడంట, మోడీ తాత ఇవ్వడంట. అవైలబులా నాట్ అవైలబులా? నాట్ అవైలబుల్. ఇవ్వనన్నాడు. నీకు డిస్కౌంట్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ రిలీఫ్ ఇవ్వాలా? ఇవ్వను సార్. 5,01 రూపీకి ట్యాక్స్ కట్టాలా? ఎస్ సార్. సో అది ఆ ఎగ్జాంపుల్స్ రాయమ్మా. నెక్స్ట్ క్లాస్లో రిబేట్ గురించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. అగైన్ రిబేట్ రావాలి అంటే నువ్వు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ 2 కండిషన్స్? ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, నీ టోటల్ ఇన్కమ్ అన్ని ఇన్కమ్స్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ యాడ్ చేయొద్దు, అన్ని ఇన్కమ్స్ 5 lakhs ఆర్ బిలో ఉండాలి. అప్పుడు నువ్వు ఎంత ఇస్తావు రిబేట్? సో ఒకవేళ నీ ఇన్కమ్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటే అది మాత్రం సపరేట్ చేయి రిబేట్ ఇచ్చేటప్పుడు. దానికి రిబేట్ ఇవ్వద్దు, మిగతా ట్యాక్స్కే రిబేట్ ఇవ్వు. అంటే ఇక్కడ 100% ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఉంటుందా ఉండదా? ఉండదు. నీ 100% ట్యాక్స్ అది సపరేట్గా ఉండి అది మొత్తం కట్టేసేసి
మిగతా ట్యాక్స్ కట్టేటప్పుడు రిబేట్ తీసేసి కట్టు. ఆ ట్యాక్స్ని 12,500తో కంపేర్ చేయి, విచ్ ఎవరీ లీస్ట్ ఏదైతే ఉందో ఆ రిబేట్ అది తీసేసి రిమైనింగ్ గవర్నమెంట్కి కట్టు. సార్ మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్కి నాన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద ట్యాక్స్ కలిపేసి ఉంటున్నాం. స్పెషల్ ఇన్కమ్స్ అన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లై కావు వాటికి, కాబట్టి ఆ ట్యాక్స్ ఎలాగో సపరేట్గానే ఉంటుంది కదా. ఓకేనా, అది తర్వాత వస్తుందమ్మా. చాలామంది మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకేం అర్థం కాలేదు చెప్పంటే, ఇక్కడ ఏం ఇది ఇంకా ఏం చెప్పలేదు నీకు. నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి, రిబేట్ ఎంత వస్తుంది నీకు, ఇంకా స్పెషల్ ఇన్కమ్స్ ఏంటి అని క్వశ్చన్స్ ఉన్నాయా. ఇంకా స్పెషల్ ఇన్కమ్స్ యాడ్ చేసిన క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయి నీకు, స్పెషల్ ఇన్కమ్ టాపిక్ అయిపోయిన తర్వాత. నువ్వు దాని గురించి ఓవర్ థింక్ చేసేసి నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టావు, ఏంటి నాకు స్పెషల్ ఇన్కమ్స్ ఏం అర్థం కాలేదు చెప్పు. ఏం చెప్పాను అక్కడ, ఏం చెప్పాము అసలు. నీ టోటల్ ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ ఉంది, 5 lakhs ఆర్ బిలో, నువ్వు రెసిడెంట్ ఇండివిజువల్, నీకు రిబేట్ వస్తుంది. ఎంత వస్తుంది, నీ ట్యాక్స్ అమౌంట్ని 12,500 అమౌంట్తో కంపేర్ చేయి. మరి ఇది అవ్వకుండా ఇది ఎందుకు ఇప్పుడే లింక్ చేస్తున్నావు అంటే, నువ్వు గుర్తు పెట్టుకుంటావని. ఒకవేళ ఒక స్పెషల్ ఇన్కమ్ ఉంటే దాని మీద ట్యాక్స్ ఎలాగో సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తావు కదా, అది పక్కకు తీసేయి ఈ రిబేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. కానీ రిబేట్ వస్తుందా లేదా చెక్ చేసేటప్పుడు మాత్రం ఇందులో అన్నీ యాడ్ చేసుకోవాల్సింది. సో 1కి 3 సార్లు చెప్పామమ్మా. సో వీడియోని 1కి 2 సార్లు విను. నువ్వు నువ్వు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా పెట్టుకొని వీడియో విన్నప్పుడు నీకు అర్థమైపోద్ది. 1కి 4 సార్లు చెప్తున్నాను అన్నమాట. అది నువ్వు సరిగ్గా వినకుండా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి పక్కన వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది నీ బ్రెయిన్లో. ఒక్కసారి నీ బ్రెయిన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే ఇది మనకి రాదు అనే బ్రెయిన్ చెప్పిద్ది. నీ బ్రెయిన్ ఎప్పుడు నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పిద్దా? మార్నింగ్ లెగు అని చెప్పిద్దా నీ బ్రెయిన్? ఏం చెప్పి పడుకో అని చెప్పిద్ది. ఏది లెగి చదువు అని చెప్పిద్దా నిన్ను? చదవద్దని చెప్పింది. అలాగే ఇది కూడా అంతే అమ్మా. నీ బ్రెయిన్ ఒక్కసారి నీ బ్రెయిన్కి నెగిటివ్ సిగ్నల్ ఇచ్చుడు, ఇదేదో తేడాగా ఉందంటే ఇంక బ్రెయిన్ చెప్పేసి ఈ టాపిక్ నీకు రాదు అసలు, నువ్వు ఎంతసేపు విన్నా నీకు అర్థం కాదని చెప్పింది. అట్లా కాదు, నాకు అవి వచ్చింది, నేను సరిగ్గా వింటే వచ్చింది అని చెప్పి బ్రెయిన్ ఇంకా సైలెంట్ అయిపోద్ది. అది బ్రెయిన్ని కంట్రోల్ చేయటం అంటే. సో అట్లా కంట్రోల్ చేయండి, యాంటీడోస్ ఇవ్వండి బ్రెయిన్కి, అప్పుడు నీ మాట వింటుంది. బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ మంకీ అన్నారు ఒక పెద్ద ఆయన. బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ మంకీ, అది కరెక్ట్. దాన్ని కంట్రోల్లో ఉంచాలి ఎప్పుడు. మరి రేపు మళ్ళీ రిబేట్ డిస్కస్ చేసి రిబేట్ మీద సమస్య చేద్దాం. వీకెండ్ ఉంటుందా ఉండదా ఈసారి ఎందుకని చెప్పానా? వీకెండ్ ఉంటుంది. చిన్న సమస్య ఇప్పుడు మీరు చేసినవే చూడకుండా చేయగలరా ట్యాక్స్ క్యాలిక్యులేషన్? అదే కదా. Recording stopped.